కార్తీక మాసంలో చాలామంది నదీ స్నానాలు చేస్తూ ఉంటారు. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. ఈ మాసాన్ని ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవడంతో పాటుగా చలితో కృంగిపోయే శరీరాన్ని దృఢపరుచుకునే విధంగా నియమాలను రూపొందించారు మన పెద్దలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడట. అలాంటి చంద్రకిరణాలతో రాత్రంతా తడిసిన నదుల్లో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనాదిగా మన పెద్దలు నదులను చాలా పవిత్రంగా భావించేవారు. ఇంట్లో స్నానం చేసినా సరే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానం ఆచరించేవారు. గంగా, యమున, సరస్వతి వంటి పుణ్య నదులన్నీ కూడా తాను స్పృశించిన నీటిలో ఉండుగాక అని దీని అర్థం. అలాంటిది సాక్షాత్తు ఆయా నదీ జలాల్లోనే స్నానమాచరించే సందర్భం వస్తే వదులుకోరు కదా. ఆ సందర్భమే కార్తీక మాసం. ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్ద చేరుకొని సంకల్పం చెప్పుకొని పితృదేవతలను తలుచుకొని దానధర్మాలు చేసి దీపాలు వెలిగించి భగవంతుణ్ణి కొలుచుకోవాలని కార్తీక పురాణం చెబుతోంది. ఇక మన దేశంలో కురిసే వర్షాలలో 3 వంతులకు పైగా నైరుతి ఋతుపవనాల వల్లే ఏర్పడతాయి. వీటి ప్రభావం ఆశ్వయుజ మాసం వరకు ఉంటుంది. వరద నీటితో పోటెత్తిన నదులన్నీ కార్తీక మాసానికి తమ ఉధృతిని తగ్గించుకుంటాయి. నదులతో పాటుగా కొట్టుకు వచ్చిన చెత్తా చెదారమంతా అడుగు భాగానికి చేరుకొని పైన ఉండే నీరు కాస్త తేటగా మారుతుంది. రాళ్లని, వృక్షాలని రాసుకుంటూ సాగే నదులు ఆయా ఖనిజాలను, మూలికలను తమలో కలుపుకొని సాగిపోతాయి. అంటే నదీ జలాల్లో ఉండే ఔషధీ గుణాలు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటాయన్నమాట. నదీ స్నానం చేయడానికి ఇంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది. అందుకే కార్తీక మాసంలో నదీ స్నానాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.